రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఏమవుతుందో ఏంటో కూడా తెలియట్లేదు. ఆ భగవంతుడే అన్నీ చూసుకోవాలి అనే విధంగా రూప అనుకుంటూ వెంటనే అలానే పడుకుంటుంది. మరోవైపు రాజు కూడా రూప గురించే ఆలోచించి పడుకుని ఉండిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం, ఎరా అయ్యా, నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావా? ఇదిగో ఈ డ్రెస్ వేసుకోరా అయ్యా అనే విధంగా అంటూ వెంటనే అలా డ్రెస్ని ఇవ్వగానే, అమ్మ ఏంట్రా అయ్యా, త్వరగా రెడీ అవ్వమని చెప్పానా? శ్వేత వాళ్ళు వస్తున్నారంట, నువ్వు త్వరగా రెడీ అయి ఉంటే ఇక ఆ కార్యక్రమాల గురించి మనం చూసుకోవచ్చు అనే విధంగా ముత్యాలు అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు నేనేది చెప్పినా కూడా వినే పరిస్థితిలో అమ్మ లేదని నాకు అర్థమవుతుంది. కానీ అలా అని నేను అమ్మాయి గారికి ద్రోహం చేయలేను కదా. అమ్మాయి గారు ఎంత బాధపడతారో ఈ నిజం తెలిస్తే. నాకే చాలా బాధగా ఉంది. నా మొదటి భార్య బ్రతికి ఉండగా నేను మరొక పెళ్ళి ఎలా చేసుకోగలను? ఎవరైనా సరే మొదటి భార్య చనిపోతే ఇంకొక పెళ్ళి చేయాలని అనుకుంటారు. కానీ ఇక్కడ నాకు అలాంటి పరిస్థితే లేదు. జరిగిన సంఘటనలు బట్టి చూసుకుంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. అలా అని అమ్మాయి గారు కూడా ఇప్పుడు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. నేను చూస్తూ ఉండలేను, అమ్మాయి గారికి ద్రోహం చెయ్యలేను అనే విధంగా మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే అంతలో అప్పలనాయుడు వస్తాడు. ఏంట్రా అయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా రెడీ అవ్వరా, లేదంటే మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసు కదా అనే విధంగా అనగానే వెంటనే రాజు బాధపడిపోతూ వెంటనే రెడీ అవుతూ ఉంటాడు. మరోవైపు శ్వేత కారు వచ్చి ఆగుతుంది. కారు నుండి శ్వేత అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, అమ్మ శ్వేత వచ్చేసావా? చాలా సంతోషంగా ఉంది. ఈ డ్రెస్లో మాత్రం కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా, మా ఇంటికి తగ్గ కోడల్లా ఉన్నావు అని ఈ విధంగా అంటూ వెంటనే ఇంట్లోకి ముత్యాలు తీసుకెళ్తూ ఉంటుంది. ఆంటీ, అవునాంటీ, రాజు ఎక్కడ ఉన్నాడంటీ? ఇంకెక్కడ ఉంటాడమ్మా? తన రూమ్లోనే ఉంటాడు. సరే ఆంటీ, నేను ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. అమ్మ శ్వేత, ఏంటంటీ ఇప్పుడే రాజు రెడీ అవుతున్నాడమ్మా? రెడీ అయ్యాక నేను చెప్తాను, అప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడదులే అని ముత్యాలు చెప్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కానీ రాజుతో మాట్లాడిందంటే నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ ఎంగేజ్మెంట్ నీతో అవ్వడం ఇష్టం లేదని వాడు చెప్పేసినా చెప్తాడు. కాబట్టి నేను వాడిని ఒక గంట కనిపెడుతూ ఉండాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఆ అమ్మాయి గారు చేసిన మోసాన్ని వాడు గుర్తించలేకపోయినా నేను గుర్తించగలను. వాళ్ళు మనల్ని చెప్పులతో కొట్టారు, నేను అలా ఎలా ఊరుకుంటాను అనే విధంగా అంటూ మనసులో కోపంగా రగిలిపోతూ ఉంటుంది ముత్యాలు. అదే సమయానికి రేణుక ఇంట్లోకి వస్తుంది. ఏంటమ్మా రేణుక, ఇలా వచ్చా? ఏం లేదత్తా, ఎంతైనా రాజు ఎంగేజ్మెంట్ కదా, అందుకే వచ్చాను. ఓ అవునా అమ్మా, సరేలే, అక్కడ వెళ్ళి కూర్చో. ఇదిగో రేణుక, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆ రూప ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఆల్రెడీ అసలు ఈ ఇంట్లో ఈ ఫంక్షన్ జరుగుతుందన్న విషయం కూడా రూపకు తెలియదత్తా. మీరేం కంగారు పడకండి, తను ఇక్కడికి ఎలా వస్తుంది? రానే రాదు. ఎందుకంటే అసలు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుందన్న విషయం తెలీదు కాబట్టి అని ఈ విధంగా అనగానే, సరే అమ్మ రేణుక, నిన్నే నమ్ముతున్నాను అని అంటూ ముత్యాలు అక్క నుండి వెళ్తూ ఉంటే, మీరు నన్నే నమ్ముకుంటూ ఉండాలత్తా, అప్పుడు నేను రాజు కోసం ఈ ఎంగేజ్మెంట్ని ఆపేస్తాను కదా. రాజు నా వాడు, అసలు నాతో పెళ్లి చేయాలని అనుకుని ఇప్పుడు మరొకరితో పెళ్లి చేయదలుచుకున్నారు. నేను ఎలా వదిలిపెడతాను? వదిలిపెట్టను. రాజు ఎప్పటికైనా నాకే సొంతం అవుతాడు అని రేణుక అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పంతులు గారు వస్తారు. నమస్తే పంతులు గారు, రండి కూర్చోండి అని అనగానే వెంటనే పంతులు గారు రాగానే అదే సమయానికి, అమ్మ ముందుగా అబ్బాయిని పిలిపించండి అని అనగానే, ఏమయ్యా ఇక్కడే ఉన్నావేంటయ్యా, త్వరగా వెళ్ళి బాబుని తీసుకొని రాపో అని అనగానే, సరే ముత్యాలు అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. రాజు బాధగా దీనంగా ఉండడాన్ని చూసి, ఎరా అయ్యా, అమ్మ నిన్ను పిలుస్తుందిరా. నాన్న
ఈ ఎంగేజ్మెంట్ శ్వేతతో జరిగితే అమ్మాయి గారు బాధపడతారు నాన్న. అమ్మాయి గారిని మోసం చేసినట్టే కదా నాన్న. నాకు ముందే పెళ్ళైపోయింది నాన్న. నేను మరొకరితో జీవితాన్ని ఎలా పంచుకుంటాను నాన్న, మీరే చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే, అలా పరిస్థితులు వచ్చాయిరా, ఏం చేద్దాం నాన్న. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది నాన్న. ఎందుకు నాన్న అమ్మ అర్థం చేసుకోకుండా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. అంతలో ముత్యాలు, ఏమయ్యా త్వరగా తీసుకొని వస్తున్నావా? ఆ ముత్యాలు పదరా అయ్యా అని అంటూ వెంటనే అక్కడ నుండి రాజును తీసుకెళ్తూ ఉంటారు. శ్వేత మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. అబ్బా, ఈ సూట్లో నా రాజు ఎంతో అందంగా ఉన్నాడు అనే విధంగా మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శ్వేత పక్కన వచ్చి కూర్చోకుండా వేరొక పక్కన వెళ్ళి కూర్చోగానే, ఏంట్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయిపోతుందన్నమాట. నువ్వు ఇంకా ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలా చెప్పరాయ్యా? వెళ్ళి శ్వేత పక్కన కూర్చో, వెళ్ళరా అని అనగానే కోపంగా వెళ్ళి శ్వేత పక్కన కాస్త దూరంగా కూర్చుంటాడు. శ్వేత మాత్రం దగ్గరగా జరుగుతుంది. ఇదేంటి, నేను దగ్గరగా జరుగుతుంటే కూడా ఇలా రాజు దూరంగా వెళ్తున్నాడేంటి? అంటే అసలు రాజుకు నేనంటే ఇష్టమా లేదా? మొదటి నుండి చూస్తున్నాను, రాజు నాపై అసలు ప్రేమ అనేది చూపించట్లేదు అని ఈ విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే, వెంటనే రాజు మాత్రం అలా కోపంగా ఉండిపోతాడు. రాజు, ఈ సూట్లో ఎంత ఫ్యాబ్లెస్గా ఉన్నావో తెలుసా? చాలా అందంగా కనిపిస్తున్నావు. మరి నేనెలా ఉన్నాను? నువ్వెలా ఉంటే నాకేంటి? ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడు నన్ను కాస్త మాట్లాడనివ్వకు, కొంచెం చిరాగ్గా ఉన్నాను. ఏమైంది రాజు? ఏం మాట్లాడాలి నీతో? పదే పదే ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తావు. అరే అది కాదు రాజు, నీతో కాకుంటే నేను ఇంకెవరితో మాట్లాడతాను అని శ్వేత అంటూ ఉంటుంది. అంతలో ముత్యాలు, ఏంటమ్మా వాడితో ఏమో మాట్లాడుతున్నట్టున్నావు కదా? అప్పుడు వెంటనే శ్వేత తండ్రి ఇలా అంటూ ఉంటారు, ఇంకా సమయం కాలేదు, మీరు రూమ్లోకి వెళ్ళి మాట్లాడాలనుకుంటే వెళ్ళి రూమ్లో మాట్లాడుకోండి. అమ్మో, రూమ్లోకి వెళ్ళి మాట్లాడితే అసలు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని వీడు చెప్పేస్తే ఇక అంతే సంగతి. అయ్యో ఎందుకులే, ఇంకా సేపట్లో ఇక పంతులు గారు మొదలు పెడతారు కదా. లేదమ్మా, ఇంకా 15 నిమిషాలు ఉంది అని చెప్పగానే వెంటనే ఇదే సరైన సమయం, శ్వేతతో చెప్పేస్తాను అని విధంగా అంటూ వెంటనే అలా పైకి వెళ్తూ ఉంటే శ్వేత కూడా వెళ్తూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళగానే, ఏమైంది రాజు, నువ్వెందుకు ఇలా ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, ఎందుకు ఇలా ఉండాలి? ఇలాగే ఉంటాను. నువ్వు బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు రాజు. నీకు భయంగా ఉంటే నాకు చెప్పు. ఏయ్, అసలు నేను ఇండియాకు వచ్చింది నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం. అలాంటిది నీతో నేను మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకుంటానో, నీకోసం నేను ఎలా వస్తాననుకుంటున్నావు అని ఈ విధంగా కోపంగా అనగానే వెంటనే ఇక శ్వేత మాత్రం పరిగెత్తుకుంటూ క్రిందికి వస్తుంది. అక్కడ ఉన్న బట్టలను కుంకుమ పసుపును క్రింద పడిస్తూ ఉంటే, ఏమైందమ్మా శ్వేత, ఏం జరిగింది? ఈ ఎంగేజ్మెంట్ మీ కొడుకుకు ఇష్టం లేదంట. మరి అలాంటప్పుడు ఇదంతా ఎందుకు చేశారు చెప్పండి ఆంటీ అని కోపంగా అంటూ ఉంటే, ఏంట్రా ఏం జరుగుతుంది? అవునమ్మా, నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు అని విధంగా చెప్పగానే వెంటనే కోపంగా ముత్యాలు వెళ్ళి గన్నుని తీసుకుని వచ్చి, ఇదిగోరా నన్ను చంపేసే, నన్ను చంపురా, చంపు అని విధంగా అంటూ రివర్వల్ అలా రాజు చేతిలో పెడుతూ ఉంటే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు నన్ను చంపలేకపోతున్నావు కదా, నేనే చేస్తానురా అని ఏంటో వెంటనే గన్ను తీసుకొని అలా ట్రిగర్ నొక్కబోతూ ఉంటే అదే సమయానికి వద్దమ్మా అని విధంగా అంటూ గన్నుని లాక్కుంటాడు. ఈ ఎంగేజ్మెంట్ జరగాలంటే నువ్వు శ్వేతను పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఇక ఈ అమ్మ ఉండదు అని విధంగా అనగానే, చేసుకుంటాను అని విధంగా అనగానే శ్వేత నవ్వుకుంటూ రాజును చూస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.